ఒక శిశు సంరక్షణ గదిలో ఒక నర్స్ పదునైన సర్జికల్ కత్తిని తీసుకుని కొత్తగా జన్మించిన బిడ్డ వైపు తీసుకెళ్లింది. కారిడార్ లో నిలబడి ఉన్న బంధువులు ఈ దృశ్యాన్ని చూసి త్వరగా శిశు సంరక్షణ గది వైపు పరిగెత్తారు. కానీ నర్స్ ఆపకుండా తర్వాతి మంచంలో ఉన్న ఇంకొక శిశువును కూడా హత్య చేసింది. బయట ఉన్న తల్లిదండ్రులు గట్టిగా లాక్ చేయబడిన తలుపును తట్టుతూ గాజు కిటికీల ద్వారా నిస్సహాయంగా 11 చిన్న ప్రాణాలు హతమవడాన్ని చూస్తూ ఉన్నారు. చివరికి సెక్యూరిటీ గార్డ్ కిటికీని ఉద్రేకంగా పగులకొట్టిన తర్వాత మారణ హోమం చేసిన వ్యక్తి తన గొంతును కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదృష్టవశాత్తు ఒక మగ శిశు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. అతను ఏడుస్తున్నందున అతని తల్లి అతన్ని పాలు ఇవ్వడానికి బయటకు తీసుకువెళ్లింది. ఒక స్కూల్ బ్యాగ్ ధరించిన చిన్న పిల్లవాడు ప్రీ స్కూల్ తరగతి గదిలోకి హఠాత్తుగా ప్రవేశించి తరగతిలోని అందరి విద్యార్థులపై గన్తో కాల్పులు జరిపి తర్వాత తనను తాను చంపుకున్నాడు. అయితే ఆ రోజు జ్వరంతో బాధపడుతున్నందున ఇంట్లో ఉన్న ఒక పిల్లవాడు మాత్రమే మళ్లీ తప్పించుకున్నాడు. దర్యాప్తు అధికారులు ఆ పిల్లవాడి తల్లిని అడిగినప్పుడు ఆమెకు కూడా తన బిడ్డ ఎందుకు ఇలా పిచ్చిగా ప్రవర్తించాడో తెలియదని చెప్పింది. దర్యాప్తు కష్టంలో ఉన్న సమయంలో ఒక బాధితుడి కుటుంబ సభ్యుడు ఒక అనుమానాస్పద వ్యక్తిని గురించి తెలియజేశాడు. ఆ వ్యక్తి నల్లటి కోటు ధరించి స్కూల్ గేట్ వద్ద నిరంతరం అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. మరుసటి రోజు మరో విషాదం జరిగింది. ఒక క్లీనర్ దాచిపెట్టుకుని హై వోల్టేజ్ కేబుల్ ను కనెక్ట్ చేసి పిల్లలు ఈత కొడుతున్న స్విమ్మింగ్ పూల్ వైపు దాన్ని పట్టుకుని వెళ్లాడు.